రాకేష్ గారు, ఏంటి ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టు నిజంగా గతంలో సభలంటే ప్రతిపక్ష నాయకుడు అన్నావు, మంచి చర్చలు జరిగాయి, పార్టీలు ఎలా పడితే అలా ఫిరాయించేవాళ్ళు కాదు, మళ్ళీ ఎన్నికల కోసం ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళు. ఎన్నికలప్పుడు ఏదో ఒకళ్ళారా సీట్లు రాకపోతే మారటం వేరు. కానీ ఈ ధోరణి బహుశా విభజన తర్వాత మరింత ఎక్కువైనట్టుంది తెలుగు రాష్ట్రాల్లో. నేను గమనించిన మేరకు ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ కోర్టులు ప్రత్యేకంగా దీని మీద ఎప్పుడు కూడా డిస్క్వాలిఫై అయ్యి ఎన్నికలు జరిగింది నాకు గుర్తున్న మేరకు. అన్లెస్ వాళ్ళు ఎవరన్నా కావాలని ఎన్నికల కోసం రద్దు చేయించుకుంటే తప్పితే అదే పార్టీ వాళ్ళు మరొకళ్ళు స్పీకర్లు నిర్ణయం తీసుకుంది లేదు, కోర్టులు దాని మీద చర్యలు తీసుకున్నది లేదు. ఏంటి మీ ధైర్యం? ఏ ఆధారంగా డిస్క్వాలిఫై అవుతారు, ఎన్నికలు వస్తాయని చెప్తా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరీశంకర్ గారికి, అదేవిధంగా దిలీప్ అన్నకు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి చెప్పండి. సార్ శ్రీనివాస్ సార్ మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అంటే ఈ దేశంలో ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి సార్. ఎక్కడ అంటే ద స్టేట్ ఆఫ్ మణిపూర్ వర్సెస్ సుప్రీంకోర్టు ఏదైతే దానిలో ఒక జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తే వెంటనే దాని మీద డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ కు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు అంటే ఫైనల్ డిసిషన్ స్పీకర్ తీసుకోవాలి కదా, సుప్రీంకోర్టు ఎట్లా ఇంట్రడ్యూస్ అవుతుంది దీంట్లోకి అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఏదైతే రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైతే రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ అనుసరించి ఎప్పుడైతే చట్టసభలు సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు వాటిని గైడ్ చేసే రైట్ సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పేసి ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది సార్. అదే జడ్జిమెంట్ మళ్ళీ ఏం చేశారంటే, స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయించింది సార్ సుప్రీంకోర్టుకి వెళ్ళి. కాబట్టి ఈ 2 జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ అయినట్లేదు సార్. అక్కడ రీజనబుల్ టైం రీజనబుల్ టైం అని చెప్పినా అప్పుడు ఏమైనరు, మళ్ళీ వీరు అప్రోచ్ ఎలక్షన్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి 2/3 ఆఫ్ మెజారిటీ మాకున్నది, యాక్చువల్ గా ఒరిజినల్ పార్టీ మాది అని చెప్పేసి శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అది కాంటెక్స్ట్ వేరు. కానీ పోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సేమ్ స్టేట్ ఆఫ్ మణిపూర్ మీద ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ పోయిందో ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మేము ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా పార్టీ ఫిరాయింపులు అనేటి సార్ ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు, అంటే నా గౌరీశంకర్ గారు సీనియర్ గారు కాబట్టి అన్నకు తెలిసి ఉండాలి. అంటే అప్పుడు రామ్లాల్ మన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మొట్టమొదట ఈ రాష్ట్రంలో జరిగింది సార్. తర్వాత మనం జేఎంఎం శిబు సోరెన్ అంటే పివి నరసింహరావు గవర్నమెంట్ ఒకటి చూసాం సార్ మనం, అంటే మాకు తెలిసినప్పుడు పార్లమెంట్ లో. ఆ తర్వాత నాకు తెలిసి అయితే మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ లో, అంటే మేము యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పార్టీ వచ్చారు అందరూ. నో సార్, 10 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు సార్ మా దగ్గర నుంచి 2005 లో. మీరు అధికారంలోకి రాకముందు 2005 లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు సార్. అప్పుడు దిలీప్ అన్న కూడా మాతోటి ఉండే, కాబట్టి దిలీప్ అన్న కూడా కేసు మొత్తం తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో పర్చేజ్ దాని గురించి డీటెయిల్స్ కూడా ఫాలో అప్ చేసింది కూడా దిలీప్ అన్ననే. అప్పుడు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి రైట్ సార్, మా హయాం రైట్ సార్, మా హయాం సార్ తెలిసినాయని చెప్పాను. కానీ మా హయాంలో 2/3 ఆఫ్ మెజారిటీ మేము తీసుకోవడం జరిగింది సార్. ఆ రోజు 15 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ టీడీపీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు ఓటుకున్నట్టు కేసు తర్వాత 2 ఎమ్మెల్యేలు మాత్రమే మా పార్టీలోకి రాకుండా మిగతా 13 మెంబర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది సార్, మెర్జ్ కావడం జరిగింది. దాంట్లో ఇద్దరు ఎవరంటే ఒకరు రేవంత్ రెడ్డి గారు, ఇంకోరు ఆర్ కృష్ణయ్య గారు. మళ్ళీ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాజీనామా చేశారు, ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ అయ్యారు. అదొక అంశం సార్. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఆ రోజు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది. ఇది ఒక ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మనకు అన్ని తెలుసు. అవన్నీ ఒక అంశం అయితే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 12 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు 19 అయితే ఒక రాజీనామా చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు కాకుండా ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో 2/3 ఆఫ్ మెజారిటీ మా పార్టీలో మెర్జ్ కావడం జరిగింది. ఈ రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 2/3 ఆఫ్ మెజారిటీ పోయి ఉండేది ఉంటే మీరు అన్నట్టుగా ఈ సుప్రీంకోర్టు కేసు ఇవన్నీ ఉండకపోయాయి.
ఇప్పుడు ఎప్పుడైతే 2/3 ఆఫ్ మెజారిటీ కాకుండా ఓన్లీ 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలలో దీనికి ఉదాహరణ ఏంటంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక అజయ్ సింగ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఢిల్లీలో అది బిఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు సార్. ఓకే వెంటనే ఢిల్లీ లో ఉన్న స్పీకర్ ఆయన డిస్క్వాలిఫై చేశారు. అదే ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్ కాబట్టి డిస్క్వాలిఫై చేస్తారు, సమస్య అదే కదా. ఎస్, అయితే ఇక్కడ లేదు సార్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి దానం నాగేందర్ గారు ఓకే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఓకే ఓకే ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ కంటెస్ట్ చేసిన ఆయన డిస్క్వాలిఫై చేయాలని ఒకటి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ గా అది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన ఒక చైర్మన్ పదవిని తీసుకున్నారు సార్. ఓకే కాబట్టి గాంధీ గారికి విప్పించారు. రకరకాల అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ 10 మెంబర్స్ ఏం చేశారంటే అసెంబ్లీ స్పీకర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా 10 మెంబర్స్ ను మమ్మల్ని సపరేట్ బెంచ్ ఒకటి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఆల్రెడీ ముగ్గురు మీద కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మీ 7 మీద కేటీఆర్ గారు కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ వస్తారు.